నూనెతో వంట ఇండియాస్ నంబర్ 1 సన్ఫ్లవర్ ఆయిల్. కొంచెం నూనెతోనే ఎక్కువ వంట. లేకపోతే తిడతది, పోత ఇచ్చత పోతది, అది పోత ఇంకోతొస్తది. నల్లా కన్నా అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చత పోతది, అది పోత ఇంకోతొస్తది. హాయ్ అండి, అందరు బాగున్నారా? బాగుంటారు, ఎప్పుడు బాగుంటారు. ఎందుకంటే వీళ్ళు మామూలు లేడీస్ కాదు, రాజమండ్రి బ్యూటిఫుల్ లేడీస్. హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఒక క్రేజీ క్వశ్చన్ అడుగుతా, క్రేజీగా ఆలోచించి క్రేజీగా ఆన్సర్ చేసేయండి. పుట్టింటికి వెళ్ళేటప్పుడు మీ భర్త మీకు ఎలాంటి సలహాలు, లేకపోతే మీరు మీ భర్తకి ఎలాంటి సలహాలు చెప్తారు? టవల్ నువ్వు పెంట పైన వేయకూడదు, దండం పైన వేయాలి. మీరు మాత్రం వంట చేసేటప్పుడు మొత్తం పెంట పెంట చేయాలి. చెయ్యాలి కదా. మేము వెళ్ళామని సిట్టింగ్ వేయకూడదు. సిట్టింగ్ వేస్తే ఏంటి ప్రాబ్లం? పెంట అవుతుంది, పెంట అవుతుంది. ఏమవుతుంది? పెంట అవుతుందా? నేను మా వారికి చెప్పేది ఒకటే, ఎక్కడ సామాన్ తీసినా అక్కడ పెట్టమని చెప్తాను నేను. తర్వాత ఇంకోటి ఏంటంటే, నేను ఎక్కడికన్నా ఊరు వెళ్ళినప్పుడు మెయిన్ గా ఆయన ఏమడతానంటే, కాఫీ తాగారా, టాబ్లెట్లు వేసుకున్నారా, టైం టిఫిన్ చేశారా లేదా, ఎందుకంటే నేను ఎక్కువగా చూసుకుంటాను ఆయన. అలా చూసుకోబట్టే గార్డ్ గా చేసి రిటైర్మెంట్ అయ్యారు ఆయన. టైం పడుతుందమ్మా. అంతే నేను చెప్పేది మా వారికి. ఇంక అంతగా నేను ఇంకేం జాగ్రత్తలు చెప్పనండి నేను. నేను చెప్పే కూర్చోలేను కానీ నేను చెప్తాను. నేను మాత్రం అయ్యే చెప్తానండి ఎక్కువగా. ఏ ఊరు వెళ్ళినా మాత్రం ఇంపార్టెంట్ గా అయ్యే చెప్తాను. ఇప్పుడు నువ్వు చెప్పినప్పుడు ఆయన వింటాడా? ఈ రోజు వరకు రిమార్క్ అన్నది లేదు ఆయన. మధ్యలో ఎందుకో ఫిట్స్ వచ్చినట్టు అయిందమ్మా. ఎందుకండి? వద్దండి. అంటే మీరు నా ప్రేమలో పడిపోతారు అని అన్నానమ్మా. నన్ను బాగా చూసుకోవాలి కదా, అప్పుడప్పుడు కాల్ చేస్తూ మర్చిపోకుండా ఉండమని చెప్తా. వీలైతే నేను వెళ్ళిన గంటకి నా వెనకాల వచ్చేయమని చెప్తా. నన్ను ఎక్కువ మిస్ అవుతే వెనకాల వచ్చే. మిస్ అవ్వడం అనేది ఉండకూడదు, ఇంకా ఆటోమేటిక్ గా ఇంకా వచ్చేయాలంటే. అమ్మా జాగ్రత్తలు చెప్పే మేడం, ఇటు రండి ఫాస్ట్ గా. ఓకే, మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు. గడిగా చెప్పండి. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. హాయ్ మేడం, మీ పేరు? నా పేరు జ్యోతి అండి. జ్యోతి గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ ప్రెసెంట్. ఓకే. హాయ్ మేడం, మీ పేరు? హాయ్ అండి. హాయ్ అండి. నా పేరు పూజిత. పూజిత గారు ఏం చేస్తుంటారు? గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందండి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్. రాజమండ్రిలో ఎప్పుడు ప్రాబ్లం కాలేదండి మీకు? ఏం ప్రాబ్లం అండి? అంటే ఇంత అందంగా ఉంటే ప్రాబ్లం అవుతుంది కదా కొంత. మీకేం కాలేదా? ప్రాబ్లం ఏం కాలేదండి. ఓకే. హాయ్ మేడం, మీ పేరు? ఉమా. ఉమా గారు. ఓకే, మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ ప్రెసెంట్. ఓకే. హౌస్ వైఫ్ చాలా బోరింగ్ ఉద్యోగం కదండి. పిల్లలతో ఆనందం వస్తుంది. పిల్లలతో ఆనందం వస్తుంది, అందుకే అంటామండి ఆడవాళ్ళు మీకు జోహార్లు. బాగున్నారా? ఏంటి మీ పేరు? ప్రసన్న. ప్రసన్న గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. వెరీ గుడ్. మేడం, మీ పేరు? హాయ్ రవి. హాయ్ అండి. నా పేరు లక్ష్మి. లక్ష్మి గారు, ఇదేం డిజైన్ అండి? పైకి లేదు షాల్ కప్పుకున్నారు, కిందకి సారీ ఉంది. క్రాప్ క్రాప్ క్రాపా? కొత్త కొత్త స్టైల్. మాకు 2 ఉంటే చాలండి, ఒక షర్టు ప్యాంటు నెలలు వేసుకుంటాం. కానీ మా పిల్లలకు కూడా అలాగే అవుతుంది. ఏం ఉండట్లేదు రవి, చాలా కష్టంగా ఉంటుంది. 2 పిల్లలు అబ్బాయిలు. మీరు ఇంట్లో ఉండేది బాయ్స్ హాస్టల్లో ఉంటుంది. హాయ్ మేడం, మీ పేరు? నా పేరు రూపా సార్. రూపా గారు ఏం చేస్తుంటారు? నేను క్లాసికల్ డాన్స్ టీచర్ సార్. ఓకే, లెట్స్ స్టార్ట్ ఆ ఫస్ట్ రౌండ్. పోలా అద్రి పోలా.
సో ఫస్ట్ రౌండ్ మీకు హెడ్ ఫోన్స్ పెట్టాం. ఆ హెడ్ ఫోన్స్ నుంచి గట్టి సౌండ్ వస్తుంది. మీకు అవతల ప్రపంచంలో ఎవరు ఏది మాట్లాడినా మీకు ఏమి వినపడదు. కానీ నేను ఈవిడికి ఒక స్టేట్మెంట్ ఇస్తా. ఆ స్టేట్మెంట్ మీరు గట్టిగా అరిచి ఈవిడ చేతి చెప్పాలి. గాట్ ఇట్? లిప్ సింక్ జాగ్రత్తగా రీడ్ చేసి ఆవిడ ఏం చెప్తుందో నాకు చెప్పాలి. క్లియర్ గా నేను ఏదైతే చెప్తానో తిరిగి నాకు చెప్పాలి. మ్యూజిక్ ఆన్. పొద్దున పూట గడ్డి తింటారంట కదా? పొద్దున గడ్డి తింటావంట కదా? గట్టి నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్, గోదావరి పారుతుంది గలగల, మనం నవ్వుతాం కిలకిల. గోదావరి గోదావరి పారుతుంది పారుతుంది గలగల. గోదావరి పారుతుంది గలగల. మనం అందరం 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 నవ్వుతాం నవ్వుతున్నాం కిలకిల. కిలకిల. మొత్తం చెప్పు. గోదావరి పారుతుంది గలగల, మన అందరం నవ్వుతున్నాం కిలకిల. Right answer. నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్, పొద్దున్నే వండాను పప్పు, నాకు ఇస్తావా 100 అప్పు. పొద్దున్నే వండాను పప్పు, నాకు ఇస్తావా ఒక 100 అప్పు. ఒక్కొక్క వర్డ్ చెప్పండి. పొద్దున్నే వండాను పప్పు, నాకు ఇస్తావా ఒక 100 అప్పు. పొద్దున్నే వండాను పప్పు. ముందుకి. పొద్దున్నే పొద్దున్నే వండాను పప్పు. ముందుకి. పొద్దున్నే పొంతుకి. పొద్దున్నే పొత్తు. పొద్దున్నే పొద్దున్నే వండాను పప్పు. ముందుకి పంపు. ముందుకి పంపు ఏంటమ్మా? పొద్దున్నే వండాను పప్పు. ముందుకి ఎవరినైనా పంపు. పంపు. మీరు కూడా చెప్పండి గట్టిగా. పొద్దున్నే పొద్దున్నే వండాను పప్పు. ముగ్గు. పప్పు. 5, పొద్దున్నే 4, వండాను 3, పప్పు. పొద్దున్నే 2, వండాను 1. Time up. పొద్దున్నే వాకిళ్ళు. ఓకే, పూర్తిగా వినండి. పొద్దున్నే వండాను పప్పు, నాకు ఇస్తావా ఒక 100 అప్పు. పొద్దున్నే దాని తప్ప ఇంకేమి రాలేదాడ. ఓ పాయింట్ పోయింది. లాస్ట్ పాయింట్ కోసం నేను మీకు ఇచ్చే లైన్, నువ్వు నేను జట్టు, బాగుంటుంది గోదావరి గట్టు. నువ్వు నేను జట్టు, బాగుంటుంది గోదావరి గట్టు. గొట్ట నువ్వు నేను జట్టు, బాగుంటుంది గోదావరి గట్టు. 2 పాయింట్. రెండు పాయింట్లు వచ్చాయి. ఇప్పుడు ఎంటర్ ది డ్రాగన్. మీరు 3 పాయింట్స్ వస్తే మీరు గెలుస్తారు, 1 పాయింట్ వస్తే ఓడిపోతారు. ఫస్ట్, బాగుంటుందే నీ చీర కొంగు, ఎప్పుడేసావు నీ తలకి రంగు. బాగుంటుంది నీ చీర రంగు. చీర కొంగమ్మా. బాగుంటుంది నీ చీర కొంగు, ఎప్పుడేసావు తలకి రంగు. పాలు. బాగుంటుంది నీ చీర కొంగు, బాగుంటుంది నీ చీర కొంగు, ఎప్పుడేసావు తలకి రంగు. ఎప్పుడేసావు తలకి 4, రంగు. 3, ఎప్పుడేసావు 2, తలకి రంగు. ఎప్పుడేసావు బాగుంటుంది నీ చీర కొంగు, ఎప్పుడేసావు తలకి రంగు. తలకి రంగు. ఎప్పుడేసావు. ఇప్పుడు చెప్పండి. బాగుంటుంది నీ చీర రంగు, ఎప్పుడేసావు నీ తలకి రంగు. రాంగ్ ఆన్సర్. వచ్చేయండి. ఫస్ట్ పాయింట్ ఎలాగో రాలే, సెకండ్ పాయింట్ ఖచ్చితంగా రావాలి. ఇది రాకపోతే వీళ్ళు గెలిచిపోతారు. ఇంటికి ఉంటుంది గొళ్ళెం, భర్తకి ఉంటుంది పెళ్ళం. ఇంటికి ఉంటుంది గొల్లం, ప్రతి మొగుడికి ఉంటుంది పెళ్ళం. ప్రతి ఇంటికి ఉంటుంది గొల్లం, పక్కింటికి ఉంటుంది గొల్లం. ప్రతి ఇంటికి ఉంటుంది గొల్లం, పక్కింటికి ఉంటుంది గొల్లం. మన ఇంటికి ఏముంటుంది మరి? ఇంటికి ఉంటుంది గొల్లం. గొల్లం. ఇంటికి ఉంటుంది గొల్లం. ప్రతి ఇంటికి ఉంటుంది గొల్లం. ప్రతి ఇంటికి ఉంటుంది గొల్లం. తర్వాత ఏంటి సార్? ప్రతి మొగుడికి ఉంటుంది పెళ్ళం. ప్రతి మొగుడికి ఉంటుంది పెళ్ళం. రైట్ ఆన్సర్.
లాస్ట్ పాయింట్ కోసం ఎవరు ఇంకా ఆడలేదు మీరు చెప్పాలి అండ్ మీరు ఇటు రావాలి. లాస్ట్ పాయింట్ కోసం చీకట్లో వెలిగిస్తాం కొవ్వొత్తి, ఇక్కడ అందరికంటే నేనే అందగత్తి. చీకట్లో వెలిగిస్తాం కొవ్వొత్తి, ఇక్కడ నేనే అందరికన్నా అందగత్తి. నిన్న రాత్రి చీకట్లో వెలిగిస్తాం. ఓరి నాయనా, మ్యూజిక్ పెట్టద్దా, తీసేయమంటారా సౌండ్? చీకట్లో వెలిగిస్తాం కొవ్వొత్తి, చీరల్లో చీకట్లో చీకటిలో చీకట్లో వెలిగిస్తాం, చీకటిలో వెలిగిస్తాం. చీకటిలో వెలిగిద్దాం కొవ్వొత్తి, కొవ్వొత్తి. చీకట్లో వెలిగిద్దాం కొవ్వొత్తిని. ఇక్కడ ఇక్కడ చీకట్లో వెలిగిద్దాం Time కొవ్వొత్తిని. out. ఇక్కడ చెప్పమ్మా, పూర్తిగా చెప్పు. చీకట్లో వెలిగిస్తాం కొవ్వొత్తి, ఇక్కడ అందరికన్నా నేనే అందగత్తి. అంతా అలా చెప్పేశారు అసలు. అందగత్తి కాబట్టి చెప్పిందండి. గట్టిగా అరాలే అంటే మాకు ఏమి అయ్యా గట్టి గట్టిగా అరిచింది, బాగా చెప్పింది కూడా, కాబట్టి పాయింట్ రాలేదు. రౌండ్ విన్నర్, కంగ్రాచులేషన్. టెంకాయలు పగలగొట్టాలి. ఆ టెంకాయల్లో 500 నుంచి 3000 రూపాయల వరకు ఉన్నాయి. ఎవరి అదృష్టం ఎంత ఉందో అంత సంపాదించుకుంటారు. ముగ్గురు వెళ్తారు, అక్కడ 5 ఉన్నాయి, 5లో 3 మీరు సెలెక్ట్ చేసుకొని రండి. దాని తర్వాత డబ్బులు ఇలా తీసుకోవాలో నేను చెప్తా. గాట్ ఇట్? 3, 2, 1 గో. ఫస్ట్ ఉమా గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. వచ్చి పగలగొట్టండి, దేవుడికి దండం పెట్టుకోండి. 1, 2, 3, 4, 2000 రూపీస్. అక్కడ పెట్టిన లీస్ట్ అమౌంట్ ఈ టెంకాయ తీసుకురావడం, అందులో 500 రావడం, సంతోషంగా ఉండమ్మా. మేడం టైం పడతా, తినేసి వస్తా. $500, 1000, 1500. లెట్స్ స్టార్ట్ ఆ సెకండ్ రౌండ్. ఇది శర్మా బ్రాండ్. ప్రభాస్ గారి దగ్గర నుంచి, అల్లు అర్జున్ దగ్గర నుంచి, గోపిచంద్, రమ్యకృష్ణ గారు వీళ్ళందరూ ఉన్నారు. 1 by 1 పిలుస్తాం మిమ్మల్ని. ఇక్కడున్న బొమ్మల్లో ఏదైనా ఒక బొమ్మ, ఏదైనా ఒక ఫిల్మ్ పర్సనాలిటీని సెలెక్ట్ చేసుకోమని చెప్తా. ఓకే, మీరు సెలెక్ట్ చేసుకుంటారు. మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి? వాళ్ళ గురించి కొంచెమన్నా ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ గురించి నేను ఒక ప్రశ్న అడుగుతా. ఆ ప్రశ్న రైట్ ఆన్సర్ ఇచ్చేయండి. ఆ ఫోటోకి ఉన్న ఆన్వెలోప్ లో డబ్బులు ఉన్నాయి. 20 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు ఉన్నాయి. సో కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీ అదృష్టం బాగుంటే మాక్సిమం అమౌంట్ మీకు వస్తుంది. మేడం మీతోనే స్టార్ట్ చేద్దాం, వచ్చేయండి. హలో మేడం, మీ పేరు? నా పేరు బాను సార్. భాను గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, సో 9 ఫోటోస్ ఉన్నాయి. 9 ఫోటోస్ లో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటారు మీరు. మీకు ఎవరి గురించి అయితే బాగా తెలుసు అని అనుకుంటున్నారో, పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్, వాళ్ళ పేరు చెప్పండి. త్రివిక్రమ్ సార్. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఆయన దగ్గర ఉన్న ఆన్వెలోప్ మీ దగ్గరికి రావాలి, అందులో డబ్బులు మీ సొంతం చేసుకోవాలి అంటే నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, దానికి ఆన్సర్ చేయాలి. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేసిన ఏవైనా 5 ఫిలిమ్స్ చెప్పండి, అందులో హీరో పేరు చెప్పండి నాకు, అంతే. అత్తారింటికి దారేది. అత్తారింటికి దారేది హీరో పవన్ కళ్యాణ్ గారు. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్. జూలై. వా వా వా, ఇంకా 2 చెప్పాలా? 5 అడిగినా. మీకు ఏబిసిడీలు AIలు వస్తాయా? అందులో ఫస్ట్ 2 లెటర్స్ ఏంటి? హీరో ఎవరు? నితిన్. రైట్. గుంటూరు ఇస్ ఫేమస్ ఫర్ గుంటూరు కారం. మేడం మీరు మామూలు కాదు మేడం. త్రివిక్రమ్ గారి దగ్గర ఆన్లైన్ ఉంది, తీసేసుకోండి. ఎంత డబ్బులు వచ్చాయో మీరు చూద్దాం. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మీకు ఎంత తీసుకొచ్చారంటే 500, 1000 రూపాయలు. కంగ్రాచులేషన్. రండి మేడం, మీతోనే స్టార్ట్ చేద్దాం. ఒక్క పర్సనాలిటీని సెలెక్ట్ చేసుకోండి,
ఆ పర్సనాలిటీ డబ్బులు కూడా ఎక్కువ ఉండాలి. అది ఆలోచించండి. 6th సెన్స్ వాడండి. ప్రభాస్ గారితో నటించిన ఎవరైనా 5 హీరోయిన్ పేర్లు చెప్పండి. అనుష్క, రమ్యకృష్ణ తల్లిలాగా చేసిందండి. 5 4 3 తమన్ గారు చేశామేమో అని అనుకుంటున్నారు. టైమ్ అప్. ప్రభాస్ గారితో నటించిన ఎవరైనా 5 హీరోయిన్ పేర్లు ఎవరు చెప్పగలుగుతారు? రండి. మీ పేరు? ప్రణీత వర్మ గారు. ప్రభాస్ గారు నటించిన 5 హీరోయిన్స్ పేర్లు. దీనికంటే సింపుల్ ఉండదు. త్రిష, పౌర్ణమి, వర్షం అండ్ పౌర్ణమి. ఓకే. అనుష్క, బిల్లా అండ్ బాహుబలి. నిధి అగర్వాల్, రాజసాబ్, తమన్నా, బాహుబలి. ఇంకొకరు 5 రిద్ది కుమార్. ఏ సినిమా? రాజసాబ్. రైట్ ఆన్సర్. ఆవిడ ఎంచుకున్నారు, కానీ మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ తీసేసుకోండి. ఎంత వచ్చాయో చూడండి. ప్రభాస్ గారు తెస్తే మామూలుగా దేవరు. 500, 1000, 15, 2000. రండి మేడం. ఆరెంజ్ సారీ మేడం. మీ పేరు? నా పేరు గాయత్రి గారు. అల్లు అర్జున్. ఒక సినిమాలో లేడీ గెటప్ లో ఒక పాట చేశారు. ఆ పాట సూపర్ డూపర్ హిట్. అది ఏ సినిమా? ఏ సినిమాలో పాట అది? 2 సినిమాల్లో చేశారు. ఏ సినిమా? నదుల పేర్లు తెలుసా మీకు? గంగోత్రి. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. తెచ్చేసేయండి ఎన్వలప్ ని. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు మీకు తెచ్చేశారు 1500 రూపాయలు. ఓకే, ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ a ఫైనల్ రౌండ్. ఇట్స్ a ఫ్యామిలీ పార్టీ. ఏమేంటంటే మీ ఇద్దరికి హెల్మెట్స్ పెట్టాం, దానికి కొమ్ములు పెట్టాం. ఓకే, ఒక యాంటీనా. మీరు సైడ్ రన్ చేయాలి. సైడ్ రన్ అంటే ఇలా. ఓకే, మీరు అలా చేసి రింగులు తీసుకొని ఒక్కొక్క రింగ్ ని ఎక్స్చేంజ్ గా వేయాలి. ఏ రింగ్ అయితే యాంటీనాలో పడితే అవే కౌంట్ చేస్తాం. నేను చేంజ్ అన్నప్పుడు మీలో ఒకరు ఇటు వస్తారు, మీరు వచ్చి హెల్మెట్ పెట్టుకుని ఆడతారు. గాట్? ఆ హెల్మెట్ పెట్టుకునే టైంలో టైం ని పాస్ చేస్తాం. 90 seconds ఈ గేమ్ అవుతుంది. యువర్ గేమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. నువ్వు చేస్తుంటే వెరీ గుడ్. ఆగండి. నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే, మైండ్ బాక్స్ బద్దలైపోయే. మల్లె పూల బుట్ట మీ అందంతోనే అంటించుకుంటా చుట్టా. ఎర్రారో రొమాన్స్ లోని తిట్టా, కన్నే కొట్టిందే నా రంగులతో పట్టా. సుబద్దలైపోయే లిప్పుకున్న లో సుబద్దలైపోయే. బాక్స్ బద్దలైపోయే, నీకు నాకు టాక్స్ బద్దలైపోయే. వెళ్ళండి. లాస్ట్. తొందరగా నెక్స్ట్ చేంజ్. రెడీ ఉండండి. ఇట్రండి. లాస్ట్ 10 seconds. 3, 2, 1 go. అర్రె నింగిలోని చుక్కలన్నీ తెంపి, నీ చేతిలోకి వెన్నెలంత పంపి, నీ మీద నాకు ఇష్టమెంతో డప్పు కొట్టి చెప్పుకుంటా అడ్డమొస్త నన్ను నేను చంపే. నా మనసునే ఒక కాగితంలో చింపి, నీ మనసులోకి కైటులాగా పంపి, నీ లోపలొచ్చి ఉండిపోత గిర్రు తిరుగుతుంట కొత్త ఊహలను నింపే. టైమ్ అప్. వచ్చేయండి. మీ టోపీలో కొమ్ముకి 4, మీ కొమ్ముకి 1. వెల్ ప్లేడ్. 3, 2, 1 go. దుబాయ్ సెంటే తెచ్చా, జపాన్ పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చా. చేంజ్. నీకు చెయ్యందించా, ముద్దుకున్న
6, 5, 4, 3, 2 and 1. మీరు వేసినవి 5, మీ టార్గెట్ 6. 1, 2, 3, 4, 5, 6. హార్డ్ లక్. అండ్ మీరు గెలుచుకున్నారు 3,500 రూపీస్. అదే ఈ రోజు రాజమండ్రిలో ఆడవాళ్ళు మీకు జోహార్ల సంగతి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు